నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి కానాల బస్తీ పార్కుకు ఆపోజిట్ గా ఉన్న గత పాత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుంటే సింగరేణి ఎస్ఎండ్పీసీ సిబ్బంది మంగళవారం తొలగించారని బండి రమాదేవి, దడిగే సుజాత, చిక్షా రమశ్రీ ఆరోపించారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో బెల్లం శంకరయ్య కౌన్సిలర్గా ఉండగా ఆ స్థలాన్ని ఇంటి నిర్మాణాల కోసం కేటాయించారని, అప్పటి పరిస్థితుల్లో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం లేక ఇల్లు నిర్మించుకోలేక వదిలిపెట్టుకొని వేరే ఇళ్లలో అద్దెకు ఉంటున్నామని అన్నారు. ఉన్నప్పుడు ఇచ్చిన జాగ్రత్తలు అక్కడ వేసుకొని ఉన్నాము, కూర్చొని వేసుకొని ఇంటర్ పెట్టి బంద్ అయిన వల్ల వాటర్ సోలకి అవి పని అవి వర్షాలు కలిగి కూలిపోయినాక రెండుకుంటాను. ఇప్పుడు కౌన్సిలర్ దగ్గరికి పోయి చెప్పిన వల్ల ఎన్ని జాగాలలో మీరు వేసుకోవాలని చెప్పినాక వేసుకున్నాక తెల్లారి మున్సిపాలిటీలు వచ్చి మా జాగమ్మ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. ఎస్ఎంటీ ఆ తర్వాత ఎస్ఎంటీ వాళ్ళు వచ్చి ఇది కంప్లీట్ అయిందమ్మా ఆపాలి అన్నారు. లేదు అనేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఫోన్లు మాట్లాడిపించినాక ఆపిండు. ఈ రోజు ఏమైంది అంటే పొట్ట సురేష్ అనే అతను వచ్చి వీడియోలు అవి ఫోటోలు తీస్తాంటే, ఎందుకన్నా ఫోటోలు వీడియోలు తీస్తాను, మన వసి మనం మేము నేనోళ్ళం కదా, మేము ఏమన్నా ఎక్కడ మాకు ఇది కబ్జా చేస్తాను, మా జాగాలలో మేము వేసుకున్నామంటే నేనేమో బాగా విషయాలు చెప్తాను, ఎక్కువ చెల్లకంటే నేను మాది అసలు నువ్వు ఏదైతే చేసుకొని నేనైనా చెప్తా, నువ్వు ఏ కాంగ్రెస్ లీడర్ని పట్టుకొని ఏం చెప్తావో చెయ్యి, నేనేం చేయాలని అది చెప్తా అనుకుంటా పోయి ఎస్ఎంటీల దగ్గర ఉండి వాళ్ళని ఇచ్చి పంపించి మొత్తం పోలు అవి ఇవన్నీ ఆ బండి కొట్టి కూల కొట్టిపించి తీసేసింది సార్. ఉండకుండా మేము 30 సంవత్సరాలు ఉంటుంది జాగ్రత్త కూడా అప్పుడు కట్టుకున్నాం. గుడిపోయిన వాటర్ ట్యాంక్ వాటర్ బంద్ అయినా మేము ఇక్కడ కరెంట్ ఇట్లా ఏం లేదని మాకు ఇబ్బంది అంటే మేము ఇంటిపోయాము, బేసిన ఇట్లా కట్టుకున్నాం. అప్పుడు కట్టుకుంటాం తిరిగి ఉంటారు. అప్పుడు ఇప్పుడు మేము కాల్ చేసుకున్నాక వాళ్ళు వీళ్ళకి పొలుసులు అర్థం చేసి కూర కొట్టింది సార్. వారం 15 రోజులు ఎక్కువ అవుతాం.